దీంట్లో బాయిలర్ కోళ్ళని అంటారు, ఇంకో రకమైన కోళ్ళని అంటారు. బ్రాయిలర్ కోళ్ళు, లేయర్ కోళ్ళు అనేవి మన బయట నుంచి వచ్చినాయండి. ఓకే. ఇంపోర్టెడ్ అయింది. ఆహా. ఈ ఫార్మ్స్ పెట్టి కొంచెం మ్యాసివ్గా చేయించి ఆ గుడ్లు మనకు అమ్ముతున్నారు. అవన్నీ మందుల మీదే ఉంటాయి, మందుల మీదే నడుస్తాయి. ఎక్కువ మందుల మీదే నడుస్తుంది. ఎక్కువ వాటికి యాంటీబయాటిక్స్ ఇచ్చి ఉమ్. అవన్నీ మన ఇండియాలో పుట్టి పెరిగిన కోళ్ళకైతే ఆ మన కంట్రీ చికెన్స్ కదండి, ఎన్ని ఆర్గానిక్ కదండి. వాటికి మందులు ఏమి ఎక్కువ ఇక్కడ మందులు అసలు వాడరండి పెద్ద పట్టి. వాడరు. పోతే పోయిందిలే అని వదిలేస్తారా? అసలు పోవండి, వీటికి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుందండి. చాలా తక్కువ సరే, పుంజు ఇంత హైట్ ఉంటుంది కదా, అంత ఉండదండి. ఎంత ఉంటుంది పోనీ వేసుకోవచ్చా? 23 inches, మ్యాక్సిమం 24. 24 inches. ఒక పుంజు ఇంకో పుంజుని ఎదుర్కోవాలంటే సేమ్ హైట్లే ఉన్నవే రెండు. అట్టే ఉండదండి. ఉమ్. 15 inch ఉంది కూడా 24 inch ఎదురిస్తుంది. అది అసలు దానికి ఒప్పుకోదు. హైట్ని బట్టి అవతలాడు ఎంత ఉన్నాడు అంత ఉన్నాడు అని భయపడటం ఏమి ఉండవు వాటికి. అది చచ్చిపోతున్నానని తెలిసినా పోరాడుతుంది. మనిషి మీద కూడా ఎదురైన సందర్భాలు చూసాను నేను, 2-3 వీడియోలు. అవి ఉంటాయండి, మ్యాన్ హీటర్స్ కోపంగా ఉంటాయి కదా. ఎప్పుడు కోపం ఉంటుందా వాటికి? ఎదురుదాన్ని చూస్తే ఒప్పుకోదు. ఏంటి అసలు వాటి నైజం ఏంటి? అదేనండి, ఎదురుదాన్ని చూస్తే ఒప్పుకోదు. ఇంకో దాని బౌండరీలోకి అడుగు పెట్టినవు. పుట్టినప్పటి నుంచి అదే పరిస్థితి దాన్ని? కాదండి, అది మెచ్యూర్ ఇంకా నుంచి పూత పట్టి పెట్టల మీదకి వెళ్తా ఉంటుంది చూసారా, అప్పటి నుంచి స్టార్ట్. పందాలని సమర్థిస్తారా మీరు? కోడి పందాలని సమర్థిస్తానండి. ఎందుకు సమర్థిస్తానంటే బోళ్ళంతా చాలా మంది లాస్ అవుతున్నారు, చాలా మంది దాని మీద కోట్లు సంపాదిస్తున్నారు. ఇదవుతున్నారు ఆ 3 రోజుల వరకేనండి అది ఏదైనా. కాకపోతే ఈ మిగతా టైం అంతా ఈ కోళ్ళ పరిశ్రమ అభివృద్ధి చెందడం వల్ల ఎంతమంది బాగుపడుతున్నారు, ఎంతమందికి ఉపాధి అవకాశాలు. ఆఫ్టర్ 50 రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది దీని మీద ఉన్నారు. సరదాగా చూసుకుంటా వాటిని, ఒకళ్ళ మీద ఆధారపడకుండా. ఇది చాలా అతిపెద్ద కుటీర పరిశ్రమ. మీరు గ్రౌండ్ స్థాయిలో చూడండి, ప్రతి పల్లెటూరులోనూ 10-15 అక్కడికి వెళ్ళాలంటేనే వాసన వస్తుంది. ఎవరు వెళ్తారు అంత దూరం? తోటలో తిరిగేయడానికి వాసన ఎందుకు వస్తుందండి? రాదండి. లేదా మీరు ఫామ్లో పెంచేయడానికి వాసన మీరు 2 kilometers వస్తుంది. తోటలో పెడితే ఫారాలు వేసి పెద్ద అవి వేస్తే వస్తుంది, జబ్బులు వస్తాయి. అట్టాగే ఈ అట్టాగే ఫ్రీ రేంజ్ ఉండదండి అసలు. మీరు వదిలేస్తే మళ్ళీ ఎవడో తీసుకెళ్తే గొడవలు ఉండదండి, అట్ట ఉండదండి. మీరు పుట్టి పెరిగిందేమో కృష్ణా జిల్లానా? అవునండి, కృష్ణా జిల్లా గుడివాడ. మేము పుట్టి చిన్నప్పుడు జొన్నపాడు గ్రామం అండి. జొన్నపాడు అక్కడ పెరిగి ఎక్కువ నేను 6th class వరకు అక్కడే. సో వీటి మీద బాగా చిన్నప్పుడు అక్కడే అలవాటైంది. అది ఎక్కడ అదేంటి దాన్ని ఏమంటారు, కోడి విత్తనం ఎక్కడ ఇస్తున్నారు. అప్పటి నుంచి కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ వాటి మీద ఒక అవగాహన ఏర్పరచుకుని మొత్తం అంతా తీసుకొస్తున్నారు. సో ఈ శాస్త్రాలు చదవాలి, దాని గురించి ఒక అవగాహనకి రావాలి అన్న ఆలోచన వచ్చింది. అసలు అందరికీ తెలుసండి. నాకు 7th classలో 8th classలోనే నాకు 27 నక్షత్రాలు, ఏ నక్షత్రంలో ఏ కూడా ఎట్లా ఉంటుంది అన్నీ తెలుసండి. ఒకసారి నక్షత్రాలు చెప్పరా? పలానా నక్షత్రంలో ఈ కలర్ ఎట్లా గెలుస్తుందని శాస్త్రం అండి అది రాసింది. కుక్కట శాస్త్రం మీరు నెట్లో కూడా చూడండి, ఎవరికైనా వస్తుంది. శాస్త్రంలో అన్ని రకాల వ్యవహారాలన్నీ కూడా మరి దాన్ని తీసి ఎప్పుడో టాలటోరిక్గా రాసినవి కాదు అవి. ఒక శాస్త్రాన్ని అంతసేపు అంత పరిశోధించి రాశారంటే అంతకుముందు ఎంతకాలం నుంచి ఉంది ఈ చరిత్ర. ఇవన్నీ ఉన్నాయి. ఎవరైతే అది పొద్దున్నే 4:30కో 5:00కో కోడి కోత కూస్తేనే మనకి తెల్లారినట్టు అని అంటారు. అప్పుడు టైం అది ఆ టైంకి లెక్క ఏంటండి అసలు? అది తక్కువ నిద్రపోద్దండి, కోడి నిద్ర అంటారు కదా. కరెక్ట్గా 4:30 మెలకు వచ్చే కొద్దికి 4:30 కల్లా కోతలు స్టార్ట్ అవుతాయి. నైట్ టైం కళ్ళు కనిపిస్తాయి వాటికి? కనపడవండి. మామూలు మనలాగానే ఐసైట్. నైట్ టైం కనపడవు మనలాగానేనండి. మనం లైట్లు వేస్తే కనపడదు, వాళ్ళు లైట్లు అయితే కనపడదు. కానీ కోడి కూస్తేనే తెల్లారినట్టు అని అంటారు కదా. అవును, అది తెల్లవారుతుండగా అది ఎందుకు వచ్చింది అది అసలు? అది ఫస్ట్ తొలికోత అది వేస్తుందండి తెల్లవారుతుండగా. ఆ టైంకి దానికి సెన్స్. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలకి కోడి కోతలు అంటే తెలియదు కదా. కోడి కోతలు తెలియవు. మీరు పందాలు అంటారా, ఏదో వాళ్ళ నాన్న తీసుకెళ్తున్నాడని చెప్పి వాళ్ళది అక్కడికి వెళ్ళి పందెం చూసి వస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి దాని మీద అవగాహన అనేది ఉండదు. ఎట్లా వాళ్ళకి అవగాహన కల్పించాలంటే ఏం చేయాలంటారు అసలు? కోళ్ళ గురించి వాళ్ళకి తెలియజేయాలంటే? కోళ్ళ గురించి తెలియజేయటం ఉందండి, వాళ్ళకి ఏం తెలుస్తుంది? సినిమాలో పెంచుకుంటే తెలుస్తాయి. అవును, సినిమాలో కుక్క పిల్లల్ని పెంచుకుంటున్నట్టుగా వాటిని కూడా పెంచుకోవాలి. ఈ కాంక్రీట్ జంగిల్లో కోళ్ళను పెంచలేము. ఆ పల్లెటూరు వాతావరణం అది వేరేగా. అక్కడ ఏం పెడతాం కదండి మీరు అన్నట్టుగా, కొన్ని వాటికి కావాల్సిన ఆహారం ఇక్కడ పెడితే పెంచలేమో వీటిని? పెంచలేరండి. అదేంటి, ఎందుకన్నారు ఆ మాట? పెంచలేమని దేనికైనా సాధించగలను అనుకోవాలి కదా. కాదండి, ఆ లేయర్స్ లాగా పెట్టి చేయలేరు. ఇళ్లలో అపార్ట్మెంట్లో ఒప్పుకుంటారా? మీరు ఒక చోట ఉంటారు, అవి కోతలు వేస్తూ ఉంటాయి, డిస్టర్బ్ అంటాడు. ఇవన్నీ జరిగే కాదు. బయట తోటలు అన్ని చోట్ల, హైదరాబాద్లో విపరీతంగా ఉందండి. అందరూ తినడానికి అయితే ఒప్పుకుంటారు కానీ దాన్ని పెంచడానికి ఒప్పుకోరు కదా. ఒప్పుకోరు. సో ఒక్కొక్క కోడిని పెంచాలి. ఒకవేళ మీరు ఫామ్ హౌస్లో పెంచినా లేకపోతే మిగతా ఏరియాల్లో పెంచినప్పుడు
కోడి మీద ఇన్వెస్ట్మెంట్ ఎంత పడుతుందని అంటారు ఒక్కొక్క నెలకి, లేకపోతే ఒక్కొక్క చిన్నపిల్లలు పెంచుకుంటే ఏముందండి, ఏముండదండి, ఏముండదా? పెద్ద ఎప్పటి నుంచి వాటిని మనం చూడాల్సిన అవసరం ఉంటుంది? జాగ్రత్తగా చూసుకోవాలి. డే వన్ నుంచి చూసుకోవాలి. డే 1 నుంచి 3 months వరకు కోడి గుడ్డుగా మొదలైనప్పటి నుంచి, గుడ్డు పెట్టినప్పటి నుంచే దాన్ని జాగ్రత్తగా డే 1 కోడికి డే 1 పిల్ల పుట్టిన దగ్గర నుంచి 3 months జాగ్రత్త చూస్తే తర్వాత వదిలేస్తామండి, ఫ్రీ రేంజ్ వెళ్ళిపోతాయి బాగానే. ఇంకేమున్నది దాని గురించి పట్టించుకో. కాకపోతే మోటివ్ మెయిన్ ఏంటంటేనండి, వీటిని లీగలైజ్ చేయాలనేది కరెక్ట్. అప్పుడైతే ఇంకా మనకి పరిశ్రమ బాగా పెరుగుద్ది. నెమ్మదిగా ఈ ఫరంగోళ్ళు, బాయిలర్ కోళ్ళు అంతరించిపోయి నాటుకోళ్ళు వస్తాయి ఆ ప్లేస్లోకి. నాటుకోళ్ళకి ఫామ్ కోళ్ళకి కొంచెం ఈ పౌరుషంలో తేడా ఉంటుందా? పౌరుషం కాదండి, మనం తినడానికి. కేవలం నా ఉద్దేశం, ఇప్పుడు మీరు మాట్లాడేది ఇప్పుడు దాకా దీని ఇండస్ట్రీని డెవలప్ చేయాలనేది ఎందుకంటే కోడి పందాల కోసం కాదు, మనం తినడానికి. ఆర్గానిక్ చికెన్ మనకు చక్కగా ఎక్కువ. ఇప్పుడైతే మీకు నాటుకోడి కావాలంటే కేజీ మంచిది కావాలంటే 1500 2000 పడుతుంది ఖచ్చితంగా. కేజీ 1500 పడుతుంది అంటే మంచిది నేను మాట్లాడేదండి. సో అన్ని అది తక్కువ ఉండటం వల్ల, నీకు అవైలబిలిటీ తక్కువ ఉండటం వల్ల, అది నీకు ఎక్కువ దొరికింది అనుకోండి మాస్టర్, మీకు ఇదంతా పక్కెళ్ళదు కదా. అవును, అంతే కదా. బ్రాయిలర్స్, లేయర్స్ ఇవన్నీ వచ్చి ఆ గుడ్లు తిని అవి తిని మనం జబ్బులు తిని 45 రోజుల్లోనే కదండి మనం తినేది. అది పుట్టిన తర్వాత 45 days దానికి బ్రాయిలర్ తినేది అదే కదా, బ్రాయిలర్ అంతే కదా. సో వీటికి మాత్రం, మిగతా నాటుకోళ్ళు మాత్రం మనం ఆఫ్టర్ 8 months కానీ తినలేము దాన్ని. ఎన్ని కేజీలు ఉంటుందండి ఒక్కొక్క కోడి? 2 నుంచి పైన ఉంటాయండి, 7 kgs 5 kgs 2 to 7 kgs ఉంటాయి. అంటే మీరు పెట్టే దీన్ని బట్టి ఉంటుందా? దాని వాటి బ్రీడ్ని బట్టి వస్తుంది. బ్రీడ్ బట్టి ఉంటుంది. అంటే కొన్ని లార్జ్ బ్రీడ్స్ ఉంటాయి, చిన్నవి ఉంటాయి, యావరేజ్ ఉంటాయి, అట్లా వస్తాయి. సో మీరు ఎక్కువగా వేటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు? ఏ బ్రీడ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు? మాది సపరేట్ కదండి, తినడానికి కాదు. సో లీగాలిటీ గురించి మాట్లాడారు. లీగాలిటీ అని అంటే ఒకటి, ఇప్పుడు తమిళనాడులో వాళ్ళు జల్లికట్టుకు వాళ్ళు లీగాలిటీ తెచ్చుకున్నారు. మనము ప్రయత్నం ఇప్పుడు రేపు. కానీ కోడి పందాలకి లీగాలిటీ ఎందుకండి? ఆడుకునేది ఆడుకున్నారు 3 రోజులు. అట్లా కాదు కదా, 1960లో యానిమల్ క్రూయల్ యాక్ట్ అనేది చెప్పి బ్యాన్ చేశారండి. ఓకే, అర్థమైందండి. ఇది మన సంస్కృతి సంప్రదాయం. భారతదేశం అంటే ఏంటండి, రకరకాల సంప్రదాయాలు మేళవింపి ఇది. ఒక్కో స్టేట్ ఒక్కో రకంగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఈ కొత్తగా ఇంట్రడ్యూస్ అయినప్పుడే ఫరం కోళ్ళు ఇవన్నీ ఇక్కడికి, బ్రాయిలర్స్ ఇవన్నప్పుడు ఇంట్రడ్యూస్ అవుతున్నాయి ఇండియాకి. ఇట్లా మనలాంటి వరల్డ్ అంతా అటాక్ చేశారు వీళ్ళు. ఓకే, ఇటు ఒక్కొక్క కంట్రీతో బ్యాన్ చేయించుకుంటూ వచ్చారు. ఇది బ్యాన్ అయ్యి దీని యొక్క మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతే ఆటోమేటిక్గా ఎవడో కోడి పెంచడం, కోడి పందెం బ్యాన్ అయిందండి. దీని పద్దాక పోలీసులు వచ్చి పట్టుకుంటాం, ఆడవాడు చేసింది. ఇప్పుడు ఆడేమో ఇంట్రెస్ట్ పొద్దుచ్చి వీళ్ళు వేసి పట్టుకుంటారు, మనకెందుకు. కానీ వదిలేస్తారు ఈ మధ్యకాలంలో. కాదు వదలరు, ఇప్పుడు వదలరండి. ఆ 3 days అదే ఆ 3 days ఉంచుతారు. మిగతా అంతా దొంగచాటుగా వ్యవహారాలు ఏమన్నా నడుస్తాయి, అంతేగాని పోలీసు ఒప్పుకోదు. సో దాన్ని లీగలైజ్ చేయాలనేది ఇప్పుడు అది మీ తాపత్రయం. అంటే అది లీగలైజ్ చేస్తే, జూదం లీగలైజ్ చేయటం కాదు మా ఉద్దేశం. అర్థమైంది. ఇండస్ట్రీ పెరుగుద్ది. దానికి ఇండస్ట్రీకి ఏంటి సంబంధం? ఏమండి, దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న కోడి మేపి అమ్ముకుంటేనే కదండి ఇదంతా పెరిగేది. వాడు జూదం ఆడతాడు అక్కడ. జూదానికి కాదు కదా, కోడి పందెం. మీకు అర్థం కావట్లేదు. పందానికి కాదు. ఈ ఎక్కువ జరుగుతున్నాయి అనుకోండి, ఎవరికాళ్ళే పెంచుకుంటారండి ఇళ్ళకాడ. ఇప్పుడు గోదావరి అవతలు ఉండేది ఇంతకుముందు. నా చిన్నప్పుడు మేము వెళ్ళేదో 100 కోళ్ళు ఉండేవి ప్రతి ఇంటి దగ్గర. సో ఇప్పుడు పెంచడం ఆపేశారు అందరూ. చాలా మంది ఫరం కోళ్ళు తెచ్చుకుని తింటున్నారు ఎవరికాళ్ళే. ఓకే, నేను 2-3 సెంటర్లకు వెళ్ళాను యాక్చువల్గా. ఈ పందాలు సంక్రాంతికి ముందు వెళ్తే వాళ్ళు గుడారాలు వేసి, ఓ పెద్ద 2 ఎకరాల దాంట్లో గుడారాలు వేసి, దానికోసం ఈ కోడి సైజు దీనికి ఇంత పెడతాం మేము, వాటికి ఈ పప్పులు పెడితే అది కదర్నంగంలో గట్టిగా పెడుతుంది, ఈ బరిలోకి గట్టిగా వెళ్తుంది, అది అని చెప్పేవారు. చూసే వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్గా ఉంటుందండి. అది 2 బాక్సర్స్ ఇప్పుడు కొట్టుకుని 2 బాక్సింగ్ జరుగుతుందండి. అది లేకలే కదా, ఒకటి మగవాళ్ళు పచ్చడి కొట్టుకుంటున్నారు. అంతే కదండి. అవి ఇంకా మనిషి ప్రొవోక్ చేస్తాం ఒకళ్ళు కొట్టుకునేట్టు. కోడికి చెయ్యక్కర్లా, అయ్యే కొట్టుకుంటాయి. కానీ లక్షలు వెచ్చిస్తున్నాం దాని మీద అని చెప్తున్నారు. ఏదైనా 2 వ్యక్తులు కొట్టుకున్నప్పుడు కానీ, ఏదైనా జరిగినప్పుడు కానీ, బెట్టింగ్ అనేది, జూదం అనేది కామను. ఏమండి, క్రికెట్ ఆడుతుంటే వాడిని కంట్రోల్ చేయగలుగుతాడు జూదాన్ని? ఇప్పుడు లేదు. ఆన్లైన్ బెట్టింగ్ వాడిని కంట్రోల్ చేయగలిగాడా? లేదు. అది జూదం మాట్లాడతారంటే కోడి పందాలు వేసిన చల్లటూరు చిన్న సన్నకారు రైతులు ఎక్కువ మంది వేసుకునేది. ఇదేం డబ్బున్న గేమ్ కాదు. అది మాస్ గేమ్.
చిన్న చిన్న రైతులు అర్థమైందండి, వాడు కాసుకునేదంతా వాళ్ళు చేసుకునేదంతా, వాడేమో కోట్లు కోట్లు పోగొట్టుకోడు అక్కడ. వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాడు ఆడుకుంటారు. కాకపోతే ఆడి ఒక ఎమోషన్ అది, నా కొడుకు కొట్టిందనే ఆనందం. అవును, మీరు కోడ్ అంటున్నారు, రేపు పేకాట కూడా మేము లీగలైజ్ చేయమని అడుగుతారేమో. ఇది సంస్కృతి అండి, మీరు అడిగేది అర్థం కావట్లేదు మీకు. జోదం అనేది పూర్తిగా జోదం మీద ఆధారపడి లేదు నేను అనేది అది.